హలో అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో నల్లేరు కాడలతో పచ్చడి చేస్తున్నాము. ఈ పచ్చడి గురించి చాలామందికి తెలవదు. అయితే దీన్ని నేను ఇంట్లోనే పండించుకున్నాను. నాకు తెలిసి ఈ మధ్యనే నాకు తెలిసింది. ఒక ఇయర్ ఇయర్ ఫోకస్డ్‌గా నాకు లాస్ట్ ఇయర్ సర్జరీ అయింది. అప్పుడు బోన్స్‌కి ఏంటి మంచి ఆహారం అని చెప్పి బాగా బ్రౌజ్ చేస్తుంటే నల్లేరు కాడలతో చేసిన పచ్చడి తింటే మన బోన్స్‌కి చాలా మంచిదన్నమాట. అతుక్కుంటది ఫ్రాక్చర్ అయితే గనక. ఆహ్, అవ్వకపోయినా సరే ఇప్పుడు చాలామందికి బోన్స్ ఒక్కసారి పడితే విరిగిపోయి నేను చూసాను ఎంతమందికి వెనకాల ఒక్కసారి పడినందుకు స్పైనల్ కార్డ్‌లో రాడ్ వేశారు. నిలబడలేకపోతున్నారు. సో, మోకాళ్ళు అరిగిపోవడము ఇవన్నీ బోన్స్ రిలేటెడే అనమాట. కాబట్టి బోన్స్‌కి ఏది మంచి ఫుడ్డో అది చూసి తినడం బేసిక్‌గా మన రెస్పాన్సిబిలిటీ అనమాట. సో, అది మనం మనం డైలీ డైట్ తినేస్తా ఉంటాము. కానీ మన బోన్ హెల్త్ ఏంటి అనేది మనం చూసుకోమనమాట. సో, ఫ్రీక్వెంట్‌గా నెలకొక్కసారో, వారానికొక్కసారో ఈ నల్లేరు కాడలతో చేసిన పచ్చడి గనుక మనం తింటా ఉంటే గ్యారంటీగా మన బోన్ హెల్త్ అనేది చాలా బావుంటుందనమాట. ఇది మా ఇంట్లోనే తీసుకొచ్చాను. సో, పచ్చడికి కావాల్సినవన్నీ చూసారు గదా! ధనియాలు, జీలకర్ర, ఇంత శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా, కొత్తిమీర. సో, నల్లేరు కాడల్ని చిక్కుడుకాయలాగానే వలిచి దానిని క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. అయితే ఈ కాడలు లేతవి ఉంటే మంచిదన్నమాట. కొంచెం ముదిరిపోయిన వాటిల కన్నా ఇవి నలగాలి, తినాలి గదా! లేతవి ఉంటే మంచిది. సో, మోస్ట్‌లీ నేనొక చిన్న కంటైనర్‌లో ఏదో ర్యాండమ్‌గా వేసేసాను. నాకవైతే ఇవి లేతగానే ఉన్నాయి. కింద ఎక్కువ మట్టిలో గ్రౌండ్‌లో వేసినవైతే కొంచెం ముదురుతాయన్నమాట. చాలా ఈజీగానే పెంచుకోవచ్చండి. కొంచెం ఏజ్ వచ్చేసాక సర్టెన్‌గా బోన్ హెల్త్ అనేది వీక్ అయిపోతూ ఉంటది మన బోన్స్. మిగతా అంతా బానే ఉన్నా సరే బోన్స్ వీక్ అవుతుంటాయి. సో, ఇవి నల్లేరు కాడలు ముఖ్యంగా ఇవి బోన్స్ కోసం, బోన్ హెల్త్ కోసమే. సో, ఇవి ఫ్రీక్వెంట్‌గా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది. సో, వీటిల్ని చిక్కుడుకాయల్లాగా కొంచెం పీచు ఉంటుంది. ఆ పీచు తీసేసేయాలి వీటిల్ని. తీసి కడుక్కోవాలి. ఇవి మీకు మార్కెట్‌లో అయితే ఎక్కడ దొరకవండి. పెంచుకోవాలి. ఎక్కడైనా కనిపిస్తే చూడండి ఇలాగ 4 పలకలుగా ఇలా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కడిగేసాను. అంత పీచొచ్చింది చూడండి. పొయ్యి మీద బాణలి పెట్టుకుని నేనైతే మట్టివే వాడతానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల నూనె పోస్తున్నానండి. నేను నువ్వుల నూనె వాడతాను. హెల్త్‌కి మంచిది. బోన్ హెల్త్‌కి. యంగ్‌లో ఉన్నప్పుడు ఏదైనా తినొచ్చు కానీ కొంచెం ఏజ్ వచ్చాక జాగ్రత్తలు తీసుకోవాలండి. హెల్త్ కేర్ అయితే తీసుకోవాలి తప్పదు. సిక్ అయితే గనక మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తది. దానికన్నా బెటర్ హెల్త్ మీద ఫోకస్ చేయడము. పూర్వకాలంలో నువ్వుల నూనె వాడేవాళ్ళు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత శనగపప్పు కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ అంత మినపప్పు, జీలకర్ర, ధనియాలు, టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, పచ్చిమిరపకాయలు 7-8 పచ్చిమిరపకాయలు మీ కారంని బట్టి అండి. కొన్ని పచ్చిమిరపకాయలు చప్పంగా ఉంటాయి, కొన్ని ఏమో కారంగా ఉంటాయి.
దాని కారంని బట్టి మీరు చూసి మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కాస్త చింతపండు, ఒక 2 రెబ్బలంతా. ఇంకా ఇందులో నువ్వులు పల్లీలు వేసుకొని చేసుకోవచ్చండి. నాకు ఇంకా అది క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది, అంత వద్దు అని చెప్పి మా ఇంట్లో తినేవాళ్ళు లేరు ఎక్కువ. చిన్న మంట మీదే మెల్లంగా వేపుకోవాలి. కాడలు లేతగా ఉంటాయి కదా, తొందరగానే వేగిపోతాయి. కొంచెం కొత్తిమీర కాడలతో పాటు వేసేసుకుంటే మంచిదండి. ఒక 2 చిన్న టమాటాలు వేస్తున్నాను. కాడలతో పాటు కొత్తిమీర, ఒక 5-6 అలాగా ఉల్లిపాయలన్నీ అలాగా ఇంట్లో పెడితే మొలకలు వచ్చేసాయండి. మధ్యలో పెడితే మొక్కలు కూడా వస్తాయి. మన దగ్గర అంత ప్లేస్ లేదు కదా. ఆల్మోస్ట్ వేగిపోయాయండి. నేను స్టవ్ ఆపేసాను. రోట్లో కూడా దంచుకోవచ్చు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం పీచుగా ఉంటుంది కదా, దంచితే అంత మెత్తగా అవ్వదేమో అని నేను దంచట్లేదు. లేకపోతే నేను దంచడానికే ఇష్టపడతాను. రుబ్బురోలు ఉంది, టిఫిన్స్, మినప్పిండి కూడా అన్నీ నేనే రుబ్బుకుంటానండి చేతితో. మిక్సీ నచ్చదనమాట. ఆ టేస్టే వేరు. మనం దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అయితే ఇవి కొంచెం పీచుగా ఉంటుందేమోనని మిక్సీలోనే వేసేస్తున్నాను, మెత్తగా వచ్చేస్తుంది కదా అని. మీకు కుదిరితే దంచుకుంటే అంత మెత్తగా రాదులేండి, మిక్సీలోనే వేసుకుంటే బెటరు. సో ఇప్పుడు దీనికి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని మనం దీనిని మిక్సీకి ఆడించి తీసుకొస్తాము. అండి కొన్ని నీళ్లు పోసి మిక్సీకి ఆడించాను. అవసరం వస్తే నీళ్లు పోసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్క పల్సిస్తే సరిపోతుంది, మెత్తగా చేసే అవసరం లేదు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పచ్చడి, నిమిషాల్లో అయిపోతుంది. అంతా ఒక 10 నిమిషాల్లో, 10-15 నిమిషాల్లో, 5 నిమిషాల్లో అసలు అయిపోతుంది. ఫాస్ట్గా చేసేస్తే అయిపోతుందండి. అన్నీ వేపేసి దంచుకున్నా ఎక్కువ టైం పట్టదండి. ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు వేస్తున్నాను. బోన్స్కి ఎంతో బోన్స్కి చాలా విలువైన ఆహారం అనే చెప్పచ్చు. వజ్రవల్లి అంటారు. వజ్రతుల్యం అయిపోతుంది అన్నమాట శరీరము, బోన్స్. సో దీనిని వజ్రవల్లి అంటారు. సో తప్పకుండా చేసుకోండి. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటివి
మీ మెన్యూలో రెగ్యులర్గా ఒక పార్ట్ అండ్ పార్టిసిపల్ చేసేసుకోండి. రెగ్యులర్గా వారానికి నెలకి ఓ మొక్క నాటేసుకోండి ఎక్కడో ఒక చోట. అది అలా పాకుతూ పెరిగిపోతుంది అనమాట. నెలకోసారో దొరికితే తెచ్చుకొని చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.